నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు. నిరంతరం నిఘాతో 24 గంటలు పర్యవేక్షణ. 85% పోలింగ్ నమోదుకు కృషి చేస్తున్న తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వినియోగంపై అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన జరిగిన రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెనాలి సబ్ కలెక్టర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో సహా ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో సహా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ప్రత్యేక బృందాలు 24 గంటలు నిఘా ఉంటుందని గుర్తు చేశారు. తన కార్యాలయంలో గురువారం నోడల్ అధికారులతో సమావేశమైన ప్రఖర్ జైన్ ఎస్ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన చీఫ్ ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన వెంటనే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. రాజకీయ పార్టీల బహిరంగ సభలు, సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణకు ముందుగా అనుమతులు తీసుకోవాలని ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఇందుకోసం ఆయా పార్టీల వారు సువిధ పోర్టల్లో దరఖాస్తు చేస్తారని, ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ఎన్కోర్ పోర్టల్కు ఆ దరఖాస్తు వస్తుందని తెలియజేశారు. అందులో తనతో సహా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఉంటారని, ఆయా దరఖాస్తులను పరిశీలించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారని చెప్పారు. దరఖాస్తు చేసిన 48 గంటల్లో అనుమతులు ఇస్తారని అన్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల ప్రచార ఫ్లెక్సీలకు అనుమతి లేదని, అలా ఉంచిన ఫ్లెక్సీలను ఇప్పటికే తొలగించినట్లు గుర్తు చేశారు. ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటుకు అనుమతి లేదని చెబుతూ అందుకు సంబంధిత భవనాల యజమానుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నది లేనిది తెలుసుకునేందుకు పట్టణంలో 1 కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో చెరొకటి చొప్పున మొత్తం 6 బృందాలతో షిఫ్ట్ల వారీగా 24 గంటల నిఘా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ తెలియజేశారు. వీటి పర్యవేక్షణకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులను కంట్రోల్ రూమ్కు తెలియజెప్పవచ్చని చెప్పారు. 2009లో తెనాలి నియోజకవర్గంలో 77.3% పోలింగ్ నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఈసారి 80% పోలింగ్ జరిగేలా చూడాలని లక్ష్యం ఉన్నప్పటికీ తాను 85% పోలింగ్ నమోదు కృషి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ర్యాంపులు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలను సమకూరుస్తామని చెప్పారు. యువతీ, యువకులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 7 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఓటర్లు ఓటు ఎలా చేసేలా ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 16th మార్చ్ 2024లో ఎలక్షన్ కమిషన్ ద్వారా వీసీ జరిగింది. ఎలక్షన్ సంబంధించి అక్కడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సార్ ఎలక్షన్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ అవ్వాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ తర్వాత అన్ని పొలిటికల్ పార్టీస్కి ఈక్వల్ అండ్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్కి ఈక్వల్గా ఆపర్చునిటీస్ కూడా ఇవ్వాలి. అందుకనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సబ్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెమైసెస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము. ఆ కంట్రోల్ రూమ్లో వేరే వేరే టీమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం ఒక ఎంసీసీ టీం ఉంది. ఈ ఎంసీసీ టీం అన్ని ఎంసీసీ వైలేషన్స్ చూస్తున్నారు. ఎంసీసీ అంటే ప్రతి పొలిటికల్ యాక్టివిటీ 16th నుంచి ప్రతి పొలిటికల్ యాక్టివిటీకి పర్మిషన్ కంపల్సరీగా ఆర్ఓ ఆఫీస్ నుంచి కావాలి. అన్ని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, అన్ని పొలిటికల్ ప్రోగ్రామ్ మనం పర్మిషన్ తర్వాత మాత్రమే జరుగుతుంది. పర్మిషన్ లేకుండా మనము యాక్షన్ తీసుకుంటాము. సిమిలర్గా ఇప్పుడు అన్ని పబ్లిక్ స్పేసెస్లో, గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఇక్కడ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, పొలిటికల్ బ్యానర్స్ అలౌడ్ లేదు. అందుకనే అన్ని పొలిటికల్ బ్యానర్స్, అన్ని పొలిటికల్ ఫ్లాగ్స్ మనము తీసేసాము.
ప్రైవేట్ స్పేస్లో కూడా జనరల్గా పర్మిషన్ లేదు. కానీ చిన్న చిన్న బ్యానర్స్, చిన్న చిన్న పోస్టర్స్ ఓనర్స్ విల్లింగ్నెస్ లెటర్ ఇచ్చిన తర్వాత మనము అలౌ చేస్తాం. కట్అవుట్స్ జనరల్గా లోకల్ బాడీస్కి పర్మిషన్ కావాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఆ పర్మిషన్, కొత్త పర్మిషన్ ఇప్పుడు మనము ఇవ్వలేదు. పాత పర్మిషన్ ఉంటే మనము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూస్తాం. అదే జనరల్గా ఎస్థెటిక్స్ అండ్ పబ్లిక్ స్పేసెస్కి శాంక్టిటీ మెయింటైనింగ్ కోసం అదే మేము చేస్తున్నాము. ఎంసీసీ వచ్చిన నుంచి అన్ని పొలిటికల్ యాక్టివిటీస్ మా పర్మిషన్ తర్వాత మాత్రమే జరుగుతుంది. సో ఆ పర్మిషన్ కోసం ఈసీఐ హెస్ డెవలప్డ్ ఎన్ పోర్టల్, ఎన్కోర్ పోర్టల్. సో అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పర్మిషన్ కోసం సువిధా పోర్టల్లో అప్లై చేస్తారు. సువిధా పోర్టల్ నుంచి ఆటోమేటిక్గా మన ఎన్కోర్ పోర్టల్లో అప్లికేషన్ వస్తుంది. ఎన్కోర్ పోర్టల్లో 7 నోడల్ ఆఫీసర్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ. సో అందరికీ ఆ అప్లికేషన్ మనము మార్క్ చేస్తాము. అందరూ ఆ అప్లికేషన్ చూస్తారు. చూసిన తర్వాత దే విల్ గివ్ దేర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. తర్వాత అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాత నేను కూడా నా ప్రొసీడింగ్స్ ఇస్తాను. అప్పుడు తర్వాత మాత్రమే ఆ పొలిటికల్ యాక్టివిటీ అలౌడ్ ఉంది. సో విదిన్ 48 hours candidates or political party representatives or election ఇప్పుడు తర్వాత ఎలక్షన్ ఏజెంట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మేము 48 hours లోపల పర్మిషన్ ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అన్ని ఎక్స్పెండిచర్స్ మనము మానిటర్ చేస్తాం. సో జనరల్గా పర్మిషన్ ఇక్కడ నుంచి వస్తుంది. సో మాకు ఐడియా ఉంది ఎక్కడ పొలిటికల్ యాక్టివిటీ జరుగుతుంది. సో మా విఎస్టీ అక్కడే వెళ్తారు. విఎస్టీ తర్వాత వివిటీ తర్వాత అకౌంటింగ్ టీం తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్. సో అదేవిధంగా మనము కూడా ఎక్స్పెండిచర్ నోట్ చేస్తాం. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తిని పుష్ప చేపట్టిన ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి 2వ రోజు పర్యటించారు. స్థానిక 7వ వార్డులోని కొత్తపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కలిసి గురువారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి మాలేపాటి నివాసం వద్ద నుండి 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తిని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు స్థానిక నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపార సముదాయాలతో పాటు ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తెనాలి ప్రాంత ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో వారితో పాటు మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, షేక్ దుబాయ్ బాబు, తాడిబెన్న రామయ్య, గుంటూరు కోటేశ్వరరావు, దేశు శ్రీనివాసరావు, డాక్టర్ రియాజ్ ఖాన్, కటారి హరీష్, కార్పొరేషన్ డైరెక్టర్లు మన్నో ప్రభాకర్, రాళ్లబండి సుష్మా, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, పెదలంక లక్ష్మీ లావణ్య, కొమరాబద్దును జైపాల్, వేర్లపాటి విజయలక్ష్మి, పెచ్చింగ్ సుభాని, తోట రఘురాం, రావి ప్రశాంతి, షేక్ జాకీరా, ఎలవత్తి సాంబశివరావు, నాళం రజనీకుమార్, భాస్కర్ని లక్ష్మీనారాయణ, చుండూరు సాయి, ఎస్ రఘురామిరెడ్డి, దుడ్డెంపూడి నాగరాజు, సయ్యద్ గౌస్, నీలి అజయ్ కుమార్, తాడిబెన రమేష్, కొల్లేటి పార్థసారథి, పెదలంక వెంకటేశ్వర్లు, గుర్రం హేమలత, తట్టుకొళ్ళ అశోక్ యాదవ్, ధర్నికోట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఏ పనైనా మన ఊర్లో, మన చెంతలో మనకు అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అని చెప్పి గుర్తించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ పోయినసారి ఈ వార్డులో తెలుగుదేశానికి వచ్చినటువంటి ఓట్లకి ఆ రోజు అంతకుముందు ఉన్నటువంటి పాలనకి తేడా చూడండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ వస్తేనే ఎంత మేలు జరిగిందో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మన అన్న శివకుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ అర్జిస్తున్నాం. మీరు మాకు ఇంకోసారి సహకరించమని అడుగుతున్నాం. భవిష్యత్తులో మీకు ఏ పని ఉన్నా కూడా మా అందరినీ వాడుకొని మీకు ఏ పని కావాలన్నా కూడా
మాతో చేయించుకోవాలని చెప్పి. ఈ వార్డులో ఇప్పటి వరకు సుమారుగా 2,81,00,000 రూపాయలు మేము వర్క్ చేయటం జరిగింది. తర్వాత అట్లానే ఈ వార్డులో సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ సుమారుగా 12,86,00,000 రూపాయల పైన ఈ వార్డులో చేసాము. అభివృద్ధి పనులు కానీ తర్వాత ఎవరికైనా ఇచ్చిన పథకాలు కానీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో కానీ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో కానీ సుమారుగా 5 కోట్ల రూపాయల దాకా వర్కులు చేయడం జరిగింది. ఈ ఒక 4-5 ఏళ్లలో ఇంత కార్యక్రమాలు చేశామంటే మీరు గమనించుకోవాల్సిందిగా ప్రజలందరూ ఆలోచించండి. రేపు రాబోయే ఎలక్షన్స్లో మన అన్నాబత్తుని శివకుమార్ గారికి అట్లానే మన ఎంపీ గారు అయినటువంటి కిలా రోసీ గారికి కూడా అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. మా ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతకు కానీ ఆడపడుచులకు కానీ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అనేది జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు మంచి ఎవరు చేరు అనేది ప్రజలే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ప్రజలు చూస్తారు ఎవరు అన్యాయం ఎవరు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, వచ్చిందా? రాలేదు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రజలకి ఓటింగ్ అనేది ప్రజలకి చూపిస్తారు రాబోయే రోజుల్లో. అలానే అక్కడ జగనన్నని ఇక్కడ లోకల్ శివన్నని మంచి బడ్జెట్తో గెలిపిస్తారని ప్రజల నోట చెప్పడం జరిగింది. రోజు మేము వింటున్నాం. మేము చెప్తున్నా కూడా మా చెప్పేదాకా కాకుండా మేము చేసేది ఫ్యాన్ గుర్తుకేనమ్మా అని చెప్పడం జరిగింది. అన్నాబత్తిని శివకుమార్ గారికి అలానే మన రోసీ గారికి ఎంపీగా గెలిపిస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది. మేము ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని 18 ఏళ్లు నిండిన యువకులు ఓటర్లుగా నమోదు కావాల్సిన ఆవశ్యకత ఉందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. ఓటు హక్కు వినియోగంపై ఏజీఎంజే కాలేజీలో అవగాహన సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల కమిషన్ కార్యక్రమం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాంను గురువారం స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటు హక్కుపై విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతివారు ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం యువతను ప్రోత్సహించేలా స్వీప్ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ రూపకల్పన చేసిందని చెప్పారు. విద్యార్థులు స్థానిక ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తగిన అవగాహన కల్పిస్తూ ఓటర్లుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ల వయసు నిండిన యువకులు ఓటు హక్కును పొందడానికి వీలుగా స్వీప్ ప్రోగ్రాం కింద అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, పౌరసత్వం గుర్తింపుకు ఓటర్ కార్డు చిహ్నమని కమిషనర్ తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనూష, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుబ్బారావు, సుధాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురతి రామచంద్రరావు, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాంటి క్రమంలో 2009 సంవత్సరంలో స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఓటర్ను జాగ్రత్త పరచాలి. ఫస్ట్ ఓటర్ను జాగ్రత్త పరచాలి. ఎవరు జాగ్రత్త పరచాలి? అయ్యా నీ ఓటర్ ఉంది, నీ ఓటును భద్రపరచుకో, ప్రలోభం లొంగకు, ప్రలోభం లొంగని యొక్క నీ ఓటు విడుదల అవుతుంది, నీ ఓటు విడుదల అయితే ఇంకా జరిగేది శూన్యము అని చెప్పేసి ఓటర్ను జాగ్రత్త పరచడానికే ఈ స్వీప్ యాక్టివిటీ. స్వీప్ అనేది అన్న రాశాను, సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనాలి. ఇందాక సెక్రటరీ చెప్పారు చైతన్యం అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సిస్టంలో అందరూ కూడా ఎడ్యుకేటెడ్. ఇప్పుడు కూడా ఆఫ్లైన్ దానికి ఆన్లైన్లో విరివిగా సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారాన్ని విద్యార్థుల మీరందరూ కూడా చక్కగా ఆడుకోవాలి. సమస్తం మీ యొక్క సెల్ ఫోన్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి సర్చ్ సెల్ ఫోన్ దాని దగ్గర సర్చ్ చేస్తే మీకు ఆ డిపార్ట్మెంట్ మీకు అటువంటి 6 రకాల యాప్లు ఉన్నాయి. ఈ 6 రకాల యాప్ల ద్వారా మీరు ఓటర్ ఎలా ఎన్రోల్ అవ్వచ్చు, మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఏ విధంగా ఓట్ చేయాలి, అలాగే ఒక రాజకీయ పార్టీ ఉంచబెట్టే వ్యక్తిగత గుణగణాలు ఉండాలి. అతన్ని ఎన్నుకునే ముందు మనం ఆయన ఎన్నుకోవచ్చా, ఆయనకు ప్రీస్ట్లో క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆయన ఆత్మహత్యలు ఏంటి, ఇలాంటి వివరాలు అట్లా ఉంటాయి. అలాగే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎలక్షన్
వివిధ రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాటిని నీలో చెప్పినట్టుగా నువ్వు సివిజిల్ యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ యాప్ చేయాలని సమాచారాన్ని ఏమని చెప్పవచ్చు? అయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమం జరుగుతుంది, కాబట్టి మీరు స్పందించండి అని సివిజిల్లో అక్కడ జరుగుతున్న లైవ్ ఇస్తే చేస్తే కనుక 100 నిమిషాలు అంటే దానికి రిజల్ట్ వస్తుంది. అదే సివిజిల్ యాప్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని గమనిస్తూ ఎవరు గమనించాలి అంటే ఫ్రెష్ వాటర్స్ అంటే మీతో లాంటి వాళ్ళు నేర్చుకోవాలి, చూడాలి, ఉత్సాహం ఉంటుంది. మీరు కొంతమందికి ఎవరైనా కానీ ఎడ్యుకేట్ చేయడంలో మీరు చెప్తే కనుక మీ అమ్మ నాన్న సమస్య చేస్తుందా? కాదా? మీరు ఏదైనా మాట చెప్తే మీ ఇంట్లో వాళ్ళు కాదా? ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూర్చొని చక్కగా ఏ విధంగా మనం ఓటు నమోదు చేసుకోవాలి అనేటువంటి ఈ ప్రక్రియ గురించి మనకు ప్రజలందరూ చేస్తున్నారు. మరి వారందరికీ కూడా మొదటి నమస్కారం చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమం గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాం. మొట్టమొదటిగా మనం చెప్పినటువంటి స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ అంటే నిష్పక్షపాతమైనటువంటి విద్య మరియు ఎడ్యుకేషన్ అనేది విద్య, తర్వాత ఎలక్ట్రోల్ అంటే ఏంటి చెప్పాలి, క్రమబద్ధమైన విద్య మరియు ఓటర్ల అవగాహన. తెలుగులో ఇంగ్లీష్లో భావిస్తుంది కాబట్టి చక్కగా ఇంగ్లీష్లోనే మీరు అయితే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మనకి ఎంత అవసరం అంటే ఎవరిని మనం తెలుసుకోవాలి, ఎవరు మనం రూల్ చేయాలి అనేది మనం డిసైడ్ ఎలా చేసుకుంటామో, మనం ఓటు వేయకపోతే మనం వద్దు వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకేదైనా చదవచ్చు మనం నచ్చిన వాళ్ళు. సో మనం ఖచ్చితంగా మన ఉద్దేశం ఏంటి, మన అభిప్రాయం ఏంటి, మనకి ప్రజాప్రతినిధులు నిలబడే వాళ్ళు ఎవరై ఉండాలి, వాళ్ళ మీద మనకున్న అవగాహన ఏంటి, మనకున్న అభిప్రాయం ఏంటి వాళ్ళ మీద అనేది మనం ఓటు ద్వారా తెలియజేస్తాం. ఓకే, సో అందుకని మనం ఖచ్చితంగా కూడా ఓట్ అనేది యూజ్ చేసుకోవాలి. మీకెందుకు ఫస్ట్ మీరు పెట్టిన క్యాంపెయిన్ మీ దగ్గర పెట్టాం, ఎందుకంటే మీరు ఇక్కడ కొత్తగా ఓటర్గా నమోదయ్యారు, ఇదే మీకు ఫస్ట్ ఓటింగ్ అవుతుంది. సో మీకు ముందు ఈ ఓట్ గురించి అవగాహన కల్పించాలి. యంగ్స్టర్స్ గా మీరు ముందుకు రావాలి, అలాగే మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు ఇంకొంచెం. తెనాలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో ఆయన 6వ రోజు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గురువారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలో 6వ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న సత్యనారాయణ చౌదరికి గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఎమ్మెల్యే శివకుమార్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఎల్లప్పుడూ ఆయన ప్రజల మధ్యలో ప్రజలతోనే ఉంటున్నారని, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు శివన్నను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి రాబోయే రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కాగా గత 6 రోజులుగా పెదరావూరులో కొనసాగుతున్న ప్రచార కార్యక్రమం గురువారం రాత్రితో ముగిసింది. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, కాకి మనోజ్, కుదురవల్లి శంకర్రావు, ఎంపీటీసీ రావూరి యేసుదాసు, రావూరి సుజాత, అమర్తులూరి ఆనంద్,
పార్టీ గ్రామ అధ్యక్షుడు రావూరి విజయబాబు, కొండారెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు రావూరి విజయబాబు, కొండారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండి ఫరీద్, దిండి ఏడుకొండలు, ఎస్కే నాగూర్, కరీముల్లా, హరినాయక్, రావూరి శ్రీను, సరాబంది, దమ్ము నాని, ముసునూరి రవికుమార్, గోరకపూడి బాలరాజు, ధూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం కూడా మాకు ఇళ్ళ ప్లాట్ వచ్చింది, మాకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయి, మాకు చేయూత వచ్చింది, మాకు పెన్షన్ ఇచ్చాడు, మా పిల్లల బడ్డీ నాడు నేడు స్కూల్లో నెంబర్ 1గా చేశారు, మాకు జగనన్న గోరు ముద్ద వచ్చినాయి. అదేవిధంగా టైలర్ కానీ, ఆటో వాహన మిత్ర కానీ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఒక్క సింగిల్ ఎంపీ కూడా అవినీతి లేకుండా మరి ఎంతో ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా గ్రామ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరి ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ చూడకుండా సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని కూడా ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే మే నెల 13వ తారీఖు ఎలక్షన్స్లో కూడా మరి చాలా పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు గుర్తును కూడా ఫ్యాన్ మీదే వేసి ఆ ఫ్యాన్ కిందే సంక్షేమ ఫలాలన్నీ కూడా చల్లగా తీసుకుంటూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటామని కూడా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఇక్కడ తెనాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారిని నిన్ను మనస్ఫూర్తిగా ఈరోజు గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి నిరుపేద బలుగు బలహీన వర్గాలు లేకుండా అందరూ సమన్వయంగా ఉండాలి, సామాజిక సాధికారత సాధించాలి అని మహిళల్ని అభివృద్ధి పరచాలి, మహిళలే గృహిణులు కాబట్టి వాళ్ళ యొక్క చైతన్యం ప్రజలకి రాష్ట్రానికి గ్రామాలకి చాలా అభివృద్ధి అని చెప్పి నిరూపించిన మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేనైతే అసలు ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అనుకోని రీతి నాకైతే ఇది ఒక విజయం. ఎమ్మెల్యే గారు నేను ఒక చదువుకున్నదా మరి లేదా అని తెలియకుండా ఏకగ్రీవాన్ని ప్రకటించి పెదరావులో ఉన్న ప్రతి ఒక్క మహిళల్ని మరి పెద్దల్ని గౌరవాలు అందరినీ కూడా కలిసి ఈ ఉన్నతమైన పదవిని ఇప్పించారు. అంత మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ పెదరావూరు గ్రామం అత్యధిక మెజార్టీతో గెలిపించిందని నాకు నమ్మకం. ఎందుకంటే 2014లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చింది ఈ గ్రామమే, 2021లో కూడా ఇచ్చింది ఈ గ్రామమే. మళ్ళీ మన శివన్న గారు మళ్ళీ గెలిచి అనేకమైన ప్రజలకి ఇంకా సంక్షేమం అభివృద్ధి ఇంకా ఎక్కడ పేదలు ఉన్నారు ఎక్కడ చాలామంది చెప్తున్నారు అన్నీ బాగున్నాయి. గెలిచిన తర్వాత 50 లక్షలు ఈ గ్రామానికి పెట్టామండి, చిన్నపల్లె పెద్దపల్లె అని లేకుండా అన్నిటికీ సమన్వయం చేసిన ఏకైక ఎమ్మెల్యే గారు ఎవరంటే మన ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు. అలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలవాలని మళ్ళీ సంక్షేమాలు అందాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని. పెదరావూరులో ఈరోజు ఆఖరి రోజు గడప గడపకు శివన్న తానయుడు వచ్చాడు కాబట్టి అందరూ చాలా ఘనస్వాగతం పలికారు. ఈరోజు మమ్మల్ని సామాన్య కార్యకర్తగా వెనకమాల తిరగాల్సిన వాళ్ళు మమ్మల్ని ఎంపీటీసీగా చేసి మాకు ఎంతో విలువనిచ్చాడు శివన్న. ఇంకోసారి మరి ముఖ్యంగా శివన్న బాగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కరోనా అంటే భయం లేకుండా తిరిగాం మేము, ప్రతి ఒక్కళ్ళని చూశాం కాబట్టి మరి తెలుసుకొని మీరు వచ్చేది ఎన్ని తిరిగినా ఎన్ని పెట్టుకున్నా ఏది చేసినా మీరు ముగ్గురు కాదు 10 మంది తిరిగినా అది వచ్చేది పుత్తది ఆ ప్రభుత్వం. మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చింది, జగనన్న గెలుస్తాడు, సీఎం అవుతాడు, శివన్న గెలుస్తాడు. మరి వాళ్ళ కుమారుడు వచ్చాడు, వాళ్ళ కుమారుడికి ఎంత జయదనులు పలుకుతున్నారు అందరూ, పూలతోటి స్వాగతాలు పిల్లల ఆరతులతోటి. మరి ఆయన ఇంట్లో ఉండా కానీ ఆయన తిరిగినా కానీ వాళ్ళ కుమారుడికి కూడా ఇస్తున్నాడంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి రూరల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. తెనాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో జనసేన నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం మండల పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్ నుండి ప్రారంభించి కొలకలూరు వరకు రోడ్ షో నిర్వహించారు. ముందుగా జాకీర్ హుస్సేన్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రోడ్ షో ప్రారంభించారు. అక్కడ నుండి ఓపెన్ టాప్ వాహనంపై హాఫ్పేట, ఖాజీపేట గ్రామాల మీదుగా సాయంత్రానికి కొలకలూరు చేరుకున్నారు. అక్కడ బాపయ్యపేట ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి తిరిగి రోడ్ షో ప్రారంభించారు.
అక్కడి నుండి ఎస్టీ కాలనీ, కోనేటిపురం, గంగానమ్మపేట, శివాలయం సెంటర్, యాదవుల బజార్, చిన్నరథం, బోయవారి వీధి, మసీద్ రోడ్, బీసీ కాలనీ, బావి రోడ్, ఎస్సీ కాలనీ, కమ్యూనిటీ హాల్, ఆర్సీఎం అండ్ ఏబిఎం చర్చి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి గ్రామ పురవేదిక వద్దకు చేరుకున్నారు. పురవేదిక వద్ద బహిరంగ సభలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్తున్నాయని వారు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు లేదు సార్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రామదూత హనుమాన్ కి జై, రామదూత హనుమాన్ కి జై, రామదూత హనుమాన్ కి జై. मेरा बाबा जाग्रत्ता తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం అంగలకుదురు గ్రామంలో పర్యటించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి వస్తున్న చంద్రశేఖర్కు వీరవల్లి మురళి సహా యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పెమ్మసాని తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, బొద్దులూరు వేణు, గొల్లపూడి సాయిగిరి, సూర్యదేవర బోసు, ఆలపాటి వెంకటరామయ్య, హనుమంతరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు అంగలకూతురు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఆగి ఈ యొక్క డ్రైన్ని, ఎందుకంటే తెనాలి నుంచి అంగలకూతురు గ్రామంలో నుంచి వెళ్ళేటటువంటి ఈ డ్రైన్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రైన్ వలన గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి టోటల్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సాయంత్రం అయితే దోమలు విపరీతంగా రాజ్యం వెళ్తున్నాయి. ఉన్న పరిస్థితిని ఎంపీ అభ్యర్థి గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి తప్పకుండా మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డ్రైన్ మీద నేను సీరియస్ తీసుకొని ఎమ్మటే కంప్లీట్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆయన చాలా సంతోషం. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఆయన అమెరికాలో బ్రహ్మాండంగా స్థిరపడి జన్మభూమికి, పుట్టిన గడ్డకు మనం ప్రజాసేవ చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆశయంతో తెలుగుదేశం పార్టీ, జనసేన సారథ్యంలో తెనాలి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చాలా సంతోషం. ఎందుకంటే అభివృద్ధి మీద ఇక్కడికి వచ్చారు ఆయన. ఆయన ఏదో సంపాదన కోసం, ఇంకో దాని కోసం, ఆయన వ్యాపారాల కోసం ఆయన రాలా. ఆయన అన్ని రంగాల్లో కూడా ఆయన చక్కగా రాణించబడి ప్రజాసేవ కోసమే, ప్రజాసేవను దృష్టిలో పెట్టుకొని వచ్చిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మనం అందరూ కూడా అత్యధికమైన మెజార్టీతో మనం గెలిపించుకున్నప్పుడు వాళ్ళకు కూడా
సొంత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంటి సమస్య లేకుండా చూసే విధంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. పెదపూడి జెడ్పీ హైస్కూల్లో జరిగిన కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. అమర్తులూరు మండల పరిధిలోని పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మైనేని రత్నాకర్ చౌదరి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు శ్రీహర్ష ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఎల్వి ప్రసాద్ ఐ విజన్ సెంటర్ వారు సహకారం అందించారు. కంటి వైద్య శిబిరాన్ని మోవా సత్యనారాయణ, మోర్ల ముసలయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో అమృతులూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, మా మిత్ర బృందం సహకారంతో మండల గ్రామాల్లో ఇప్పటివరకు 6 కంటి వైద్య శిబిరాలు నిర్వహించామని, ఈ శిబిరాలలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పెదపూడి గ్రామాన్ని ఎల్వి ప్రసాద్ వారు దత్తత తీసుకోవడం ఆనందదాయకమని, ఈ క్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ విజన్ సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రంగారావు, నూతక్కి శ్రీను, ఇంటూరు విజయభాస్కర్, మహమ్మద్ అలీ, టెక్నీషియన్లు బొమ్మిడి నవీన్, కె సుచిత్ర, సరళ, సౌమ్య, పూజిత తదితరులు పాల్గొన్నారు. మరి మా మిత్రుల సహకారంతో అనేక గ్రామాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరూ కూడా కలదోళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గోడవల్లి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది 6వ కార్యక్రమం పెదపూడి హై స్కూలు. ఈ కార్యక్రమానికి మా సోదరుడు మైనేని రత్నాకర్ చౌదరి, వారి కుమారుడు ఎన్ఆర్ఐ శ్రీహర్ష దీనికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దీన్ని మా సోదరుడు రత్నాకర్ చౌదరి మరి క్లాస్మేట్ అయిన మోవా సత్యనారాయణ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ గ్రామంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించడం, వాళ్ళ అవసరమైన వారిని మరి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించి శుక్లాలు తీపించడం కూడా చేశారు. ఇంకా చాలామంది చేర్చుకోవాలి. మరి సరళ గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా ఎల్వి ప్రసాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలని మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మరి ఇక్కడ ప్రత్యేకంగా ఈ పేద పిల్లలకి బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో వీళ్ళకి అనేక మందికి సహాయం చేయాలని మరి దీన్ని సహకరించిన ఉపాధ్యాయులకి, ఎల్వి ప్రసాద్ సిబ్బందికి ప్రత్యేకంగా కార్మిక, కర్షక, రైతు కూలీల హక్కుల పరిరక్షణ కోసమే రాబోయే ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మంగళగిరిలో పోటీ చేస్తారని సిపిఎం జిల్లా నాయకులు జొన్నా శివశంకర్ తెలిపారు. దుగ్గిరాల ముర్తుజా నగర్లోని అంజుమాన్ షాదీ ఖానాలో మండల సిపిఎం నాయకులతో బుధవారం సాయంత్రం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా నాయకులు జొన్నా శివశంకర్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, దుగ్గిరాల మండల వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, టీడీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభించిన పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ నేటికి పూర్తి కాలేదని, కృష్ణానది పరివాహక ప్రాంతమైన దుగ్గిరాల మండలంలో నీటి కోసం రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారని జొన్నా శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈమని అప్పారావు, జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తా ఉన్న క్రమం, అదేవిధంగా రాష్ట్రాల హక్కులు హరించేస్తూ ఉన్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సిఐని తీసుకొచ్చేసి ఇవాళ మతాలతో మధ్య చిచ్చు పెట్టే క్రమాన్ని, అదేవిధంగా కుల క్రమాన్ని, మొత్తాన్ని దేశాన్ని ఇచ్చిన్నకరమైన విధానాలను అవలంబిస్తున్న క్రమాన్ని ఈరోజు మనం చూస్తున్న క్రమంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఇండియా బ్లాక్ ఒకటి ఏర్పడిన క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇండియా బ్లాక్ ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం రక్షించుకునే క్రమంలో ముందుకెళ్తూ ఉన్న క్రమంలో ఈ రాష్ట్రంలో కూడా ఇండియా బ్లాక్ ఇవాళ రంగంలో ప్రవేశించి 175 సీట్లను పోటీ చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ ఆ కూటమి తరఫున అభ్యర్థుల్ని డిక్లేర్ చేస్తారు. ఆ క్రమంలో సిపిఎం పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది. కార్మిక వర్గ హక్కులు రక్షించుకోవాలని చెప్పేసి అన్న, వ్యవసాయ కార్మికులు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి అన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు. నిరంతరం నిఘాతో 24 గంటలు పర్యవేక్షణ. 85% పోలింగ్ నమోదుకు కృషి చేస్తున్న తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వినియోగంపై అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.